ఇక ఎలక్షన్స్ దగ్గర పడుతున్నట్టు ఎన్నో సర్వేలు రావడం చూస్తున్నాం. ఎన్నో సర్వేలు వస్తున్నాయి. కొన్ని వైసీపీకి ఫేవర్‌గా ఉన్నాయి. కొన్ని టీడీపీకి ఫేవర్‌గా ఉన్నాయి. అయితే ఎక్కువ మొత్తంలో టీడీపీకి ఫేవర్‌గా ఉండడంతో ఇది కొంతమంది పెయిడ్‌గా చేయించుకుంటున్నారంటున్నారు. లేకుంటే అసలు ఎలా ఉంది? గ్రౌండ్ రియాలిటీ ఎక్కడ ఎలా ఉంది? మరి ఈ సర్వేల ప్రకారమే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందంటారా? ఒకటి ఆర్‌టీవీ రవిప్రకాష్ గారున్నారు. హ్మ్. ఆయన క్రెడిబిలిటీని పణంగా పెట్టి సర్వే చేస్తాడా? మీరొక్కసారి ఆలోచించండి. ఈరోజు ఆయన ఎక్కడెక్కడి నుంచి ఏ స్థాయికి ఎదిగాడో చూసాం. ఈరోజు ఆయనకి డూ ఆర్ డై సిచ్యువేషన్. అలాంటి టైంలో ఆర్‌టీవీ రవిప్రకాష్ ఏదో డబ్బులు తీసుకొని సర్వే చేస్తాడనుకున్నారు. ఆయన ఛానల్ క్రెడిబిలిటీని పణంగా పెడతాడా? పణంగా పెట్టడు కదా! అందుకని చెప్పి ఆయన ఒకటే అనుకుంటూ ఉన్నారు. క్లారిటీగా తెలుగుదేశం పార్టీ రాబోతోంది. ఈరోజు బిగ్ టీవీ కావచ్చు, అదేవిధంగా పైనీర్ సర్వే కావచ్చు, ఏ సర్వే చూసుకున్నా తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్ మెజారిటీ ఉంది. వైసీపీ కనీసం మెజారిటీ రావటం లేదు. ఎక్కడ చూసినా కూటమికి 50% పైగా సపోర్ట్ ఉంది. అంటే మీరు ఇక్కడ ఆలోచించండి, 50% పైగా సపోర్ట్ అంటే ఏ విధంగా ఉంటుంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని వర్గాలు దగా పడ్డాయి కాబట్టి వాళ్ళందరూ ఏంటంటే దీని నుంచి మనం బయటపడాలంటే మనకు ఓటు ఒకటే మార్గం, ఆ ఓటుతోనే ఈ జగన్ ఓడించాలి అనుకుంటున్నారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వేధించాడండి? ఒకప్పుడు ఊరికే వస్తున్న ఇసుకుని ఈరోజు ఎన్ని వేల రూపాయలకు అమ్ముతున్నాడండి? ఆ విధంగా ఎంతో మంది భవన కార్మికులకి కనీసం ఉపాధి లేకుండా వాళ్ళ పొట్టగొట్టాడు. వాళ్ళు ఊరికే ఉంటారా? వాళ్ళ కడుపు మండుతుంది కదా, వాళ్ళు ఓటుతో బుద్ధి చెప్తారు కదా జగన్కి. అదే విధంగా రాష్ట్రంలో యువతకి ఒకప్పుడు ఉద్యోగాల విప్లవం అని 2.30 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, 75% రిజర్వేషన్ అని చెప్పి మాటలు చెప్పాడు. ఆ రోజు ఎంతో మందిని నమ్మి రావాలి కావాలి అని ఎగిరెగిరేశారు ఓట్లు. వాళ్ళని ఈరోజు ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఉంటే వాళ్ళ కడుపు మండదా? వాళ్ళకు మండి వాళ్ళు ఏం చేస్తారు? ఓటుతో బుద్ధి చెప్తారు కదా. అదే విధంగా అక్క చెల్లెమ్మలకి డ్వాక్రా రుణమాఫీ చేస్తా, వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 5 లక్షల వరకు ఇస్తే ఈ రోజు 3 లక్షలకు మాత్రమే దాన్ని కుదించేసి అది కూడా సక్రమంగా ఇవ్వటం లేదు. దాంతో అక్క చెల్లెమ్మలు ఈరోజు కొంతమంది ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరిగితే కావచ్చు, దాడులు జరిగితే కనీసం చర్యలు తీసుకోలేదు ఈ ముఖ్యమంత్రి. దాంతో అక్క చెల్లెమ్మల కడుపు మండదా? వాళ్ళు ఏం చేస్తారో ఓటుతో బుద్ధి చెప్తారు. ఒకప్పుడు రైతులకు అన్నాడు, ప్రతి రైతన్నకు ఉచితంగా బోర్లే ఇస్తా, ధరల స్థిరీకరణ నిధి పెడతా, ప్రకృతి విపత్తు నిధి పెడతా అని చెప్పి రాగాలు తీశాడు. ఆ రోజు అందరూ ఏమనుకున్నారు తెలుసా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు రా, బోర్లు అంటున్నాడు, ఇవ్వంటున్నాడు, ప్రాజెక్టులు అంటున్నాడు అని చెప్పుకున్నారు. ఈ రోజు చూస్తే ఇరిగేషన్ మొత్తం ఇరిగేషన్ మొత్తాన్ని రివర్స్ లో పెట్టేశాడు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ధరల స్థిరీకరణ నిధి లేదు, ప్రకృతి విపత్తు నిధి లేదు. ఈరోజు ఏమన్నా విపత్తులు వస్తే కనీసం ఆదుకునే నాదులు లేదు, కనీసం పట్టించుకోవటం లేదు ఈ ముఖ్యమంత్రి. ఈ విధంగా చూసుకుంటే రైతుల్ని దగా చేశాడు. రైతులకి ఏమంటుంది? వాళ్ళకి మండదా? వాళ్ళు ఏం చెప్తారు? ఓటుతో బుద్ధి చెప్తారు. అదే విధంగా ఉద్యోగులకి ఒకప్పుడు ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారి జీతాలు పెంచి 43% ఫిట్మెంట్ ఇచ్చినా గానీ అందరూ ఏమనుకున్నారు? జగన్ ఏదో బాగా చేస్తాడు అనుకొని ఆ రోజు ఓట్లేశారు. వచ్చిన తర్వాత వాళ్ళని టాయిలెట్ల దగ్గర నిలబెట్టడము, మద్యం షాపుల దగ్గర నిలబెట్టడము, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోవడం, జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకపోతే వాళ్ళ కడుపు మండదా? వాళ్ళు ఏం చేస్తారు? ఓటుతో బుద్ధి చెప్తారు. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధంగా ఉన్నారు. ఆ తీర్పే ప్రజా తీర్పై మే 13న కనిపిస్తుంది. అది ముందుగా ప్రీ పోల్ సర్వేలో ఉంది. రేపు ఎగ్జిట్ పోల్ అయినా ఇదే కనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రీ పోల్ అయినా, ఎగ్జిట్ పోల్ అయినా, పోస్ట్ పోల్ అయినా ఏంటంటే ఒకటే, గెలిచేది తెలుగుదేశం, వచ్చేది తెలుగుదేశం, రాష్ట్రాన్ని మార్చేది తెలుగుదేశం. జగన్ని ఇంటికి పంపించడానికి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఈవెన్ పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగాలు వస్తుంది. ఈవెన్ పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ తగ్గబోతోంది. చూసుకోండి. ఈ విధంగా కడప పార్లమెంట్ కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఆ విధంగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. అంత స్థితికి దిగజారిపోయారు. ఖచ్చితంగా రేపు జగన్ ఓడిపోబోతున్నాడు, రాష్ట్రం గెలవబోతుంది. అదే సర్వేల రూపంలో కనిపిస్తా ఉంది. మీ అంచనా ప్రకారం మరి కూటమికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉంది? వైసీపీకి ఎన్ని వస్తాయంటారు? ఒకటి అంచనా ప్రకారమా అంటే నేనేమని సర్వే చేసే వ్యక్తిని కాదు. కానీ ఏంటంటే కొన్ని ఇప్పుడు నేను అనేక సర్వేలు చూస్తే ఎక్కడ చూసినా కానీ 130కి పైగా తెలుగుదేశం కూటమికి వస్తూ ఉన్నాయంటున్నారు. ఒకటి మనం గుర్తు చేసుకోవాల్సింది, గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఏంటంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆ రోజు ఆయనకి ఏ జిల్లాలో మెజారిటీ వచ్చినా, మెజారిటీ రాకపోయినా ఆయన లక్ష్యం ఒకటే ఉండింది, అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసి మనం ఓట్లు అడగాలి, సంక్షేమం ఇచ్చి మనం ఓట్లు అడగాలి అనే లక్ష్యంతో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు అన్నదాత సుఖీభవ కావచ్చు, పసుపు కుంకుమ కావచ్చు, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కావచ్చు, పండుగ కానుకలు కావచ్చు, పెళ్లి కానుకలు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులందరికీ స్కూల్లో మంచి ఎక్విప్మెంట్ ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పెట్టడం కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు.
చేసి ఓట్లు అడిగారు. ఎప్పుడు 2019 ఎన్నికల్లో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు, నేను ఇంకా ఎక్కువ చేస్తా అన్నాడు. ఆ రోజు అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చేసినటివి కాకుండా ఆ చేసినటువన్నిటిని ఆపేసి ఈయన కొత్తగా ఏవి చేయకపోగా 4-5 కార్యక్రమాలు ఇస్తూ, ఆ 4-5 కార్యక్రమాలు కూడా కట్ చేస్తూ ఇస్తూ ఎంతో మందిని దగా చేశాడు. అన్ని వర్గాల ప్రజల్ని. ఒకప్పుడు కులాల మధ్య చిచ్చులు రాజకీయం చేయని ఈ రోజు కులాల మధ్య చిచ్చులు పెట్టాడు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టాడు, మతాల మధ్య చిచ్చులు పెట్టాడు. ఈ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క మతం, ప్రతి ఒక్క ప్రాంతం నష్టపోయింది. రాజధాని ఏదయ్యా అంటే 3 ప్రాంతాలు 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. అదే విధంగా ఇంకొకటి, మనం కులాల గురించి మాట్లాడితే ఈ రోజు రాష్ట్రంలో ఒక్కొక్క కులానికి మధ్య చిచ్చులు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అదే విధంగా మతాల మధ్య చిచ్చులు పెట్టి ఈ విధంగా అందరూ కొట్టుకుంటూ ఉంటే చలిగాచుకున్నాడు ఈ జగన్మోహన్. అందుకని వాళ్ళంతా ఒకటే రియలైజ్ అయ్యారు, మన రాష్ట్రం బాగుపడాలంటే మనం కులం చూడకూడదు, మనం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మతం చూడకూడదు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ప్రాంతం చూడకూడదు, రాష్ట్రం అంతా ఒకటే, మనమందరం తెలుగు వాళ్ళం. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి చేసే దార్శనికుడు కొట్టేయాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దామని అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ సర్వేల్లో కాదు, ప్రజా తీర్పు అనేది రేపు సర్వేలను మించి ఉండబోతూ ఉంది. ఆ ప్రజా తీర్పు ఏంటంటే ఒక చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి ఇవ్వని విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ట్రీట్మెంట్ ఉండబోతూ ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోయే ట్రీట్మెంటు రేపు భవిష్యత్తులో ఎవడన్నా రాజకీయ నాయకుడు తప్పు చెయ్యాలి అంటే భయపడే విధంగా ఉండబోతోంది. ప్రజలు అలాంటి తీర్పు ఇవ్వడానికి సుస్పష్టంగా ఉన్నారు. గెలిచేది తెలుగుదేశం, వచ్చేది తెలుగుదేశం, రాష్ట్రాన్ని మార్చేది తెలుగుదేశం. జగన్ని ఇంటికి పంపించడానికి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఈవెన్ పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగాలు వస్తుంది. ఈవెన్ పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ తగ్గబోతూ ఉంది. చూసుకోండి. ఈ విధంగా కడప పార్లమెంట్ కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఆ విధంగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. అంత స్థితికి దిగజారిపోయారు. ఖచ్చితంగా రేపు జగన్ ఓడిపోబోతున్నాడు, రాష్ట్రం గెలవబోతుంది. అదే సర్వేల రూపంలో కనిపిస్తా ఉంది. మీ అంచనా ప్రకారం మరి కూటమికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉంది, వైసీపీకి ఎన్ని వస్తాయంటారు? ఒకటి అంచనా ప్రకారమా అంటే నేనేమని సర్వే చేసే వ్యక్తిని కాదు, కానీ ఏంటంటే కొన్ని ఇప్పుడు నేను అనేక సర్వేలు చూస్తే ఎక్కడ చూసినా కానీ 130కి పైగా తెలుగుదేశం కూటమికి వస్తూ ఉన్నాయంటున్నారు. ఒకటి మనం గుర్తు చేసుకోవాల్సింది, గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఏంటంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆ రోజు ఆయనకి ఏ జిల్లాలో మెజారిటీ వచ్చినా మెజారిటీ రాకపోయినా ఆయన లక్ష్యం ఒకటే ఉండింది, అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసి మనం ఓట్లు అడగాలి, సంక్షేమం ఇచ్చి మనం ఓట్లు అడగాలి అనే లక్ష్యంతో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు పనిచేయడం జరిగింది. ఆ విద్యార్థులందరికీ స్కూల్లో మంచి ఎక్విప్మెంట్ ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పెట్టడం కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు. చేసి ఓట్లు అడిగారు. ఎప్పుడు 2019 ఎన్నికల్లో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు, నేను ఇంకా ఎక్కువ చేస్తా అన్నాడు. ఆ రోజు అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చేసినటివి కాకుండా ఆ చేసినటువన్నిటిని ఆపేసి ఈయన కొత్తగా ఏవి చేయకపోగా 4-5 కార్యక్రమాలు ఇస్తూ, ఆ 4-5 కార్యక్రమాలు కూడా కట్ చేస్తూ ఇస్తూ ఎంతో మందిని దగా చేశాడు. అన్ని వర్గాల ప్రజల్ని. ఒకప్పుడు కులాల మధ్య చిచ్చులు రాజకీయం చేయని ఈ రోజు కులాల మధ్య చిచ్చులు పెట్టాడు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టాడు, మతాల మధ్య చిచ్చులు పెట్టాడు. ఈ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క మతం, ప్రతి ఒక్క ప్రాంతం నష్టపోయింది. రాజధాని ఏదయ్యా అంటే 3 ప్రాంతాలు 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. అదే విధంగా ఇంకొకటి, మనం కులాల గురించి మాట్లాడితే ఈ రోజు రాష్ట్రంలో ఒక్కొక్క కులానికి మధ్య చిచ్చులు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అదే విధంగా మతాల మధ్య చిచ్చులు పెట్టి ఈ విధంగా అందరూ కొట్టుకుంటూ ఉంటే చలిగాచుకున్నాడు ఈ జగన్మోహన్. అందుకని వాళ్ళంతా ఒకటే రియలైజ్ అయ్యారు, మన రాష్ట్రం బాగుపడాలంటే మనం కులం చూడకూడదు, మనం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మతం చూడకూడదు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ప్రాంతం చూడకూడదు, రాష్ట్రం అంతా ఒకటే, మనమందరం తెలుగు వాళ్ళం. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి చేసే దార్శనికుడు కొట్టేయాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దామని అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ సర్వేల్లో కాదు, ప్రజా తీర్పు అనేది రేపు సర్వేలను మించి ఉండబోతూ ఉంది. ఆ ప్రజా తీర్పు ఏంటంటే ఒక చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి ఇవ్వని విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ట్రీట్మెంట్ ఉండబోతూ ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోయే ట్రీట్మెంటు రేపు భవిష్యత్తులో ఎవడన్నా రాజకీయ నాయకుడు తప్పు చెయ్యాలి అంటే భయపడే విధంగా ఉండబోతూ ఉంది. ప్రజలు అలాంటి తీర్పు ఇవ్వడానికి సుస్పష్టంగా ఉన్నారు.